ముందుగా అందరికీ హ్యాపీ వీకెండ్ బయటికి వెళ్ళి తిందామని కాకుండా ఇంట్లోనే మంచిగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి. సో ఈ వీకెండ్ మేమైతే మల్టీగ్రెయిన్ దోశ అయితే చేసుకున్నాం. దీనికోసం 1 కప్పు రాగులు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు పెసర్లు, 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 8 అవర్స్ నానబెట్టుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయండి. సో చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. ఇక్కడ మన నార్మల్ దోశలు ఎంత బాగా వస్తాయో ఇవి కూడా అంతే బాగా వచ్చాయి. మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, దోశ తిన్నామనే ఫీలింగు ఉంటుంది. సో చూడండి మంచిగా 2 వైపులా కాల్చుకొని వేసుకోండి. నార్మల్ దోశకి ఎలా అయితే ఆయిల్ పడుతుందో దీనికి కూడా అంతే. ఎక్స్ట్రా ఆయిల్ అస్సలు ఏం అవసరం లేదు. మంచిగా పీనట్ చట్నీయో టమాటో చట్నీయో సర్వ్ చేసుకొని తినండి, సూపర్ ఉంటాయి. ఈ దోశలు పిల్లలకి పెట్టచ్చా లేదా అని డౌట్ ఉంటుంది. పిల్లలకు కూడా మంచిగా పెట్టచ్చండి, వాళ్ళకి మంచిది.